వచనమమ్మ. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. అలాగే మనము కొత్త నిబంధన వాక్య భాగం కూడా ఒకటి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. రెండు వాక్య భాగములు, ఒకటి పాత నిబంధనం నుంచి, ఒకటి కొత్త నిబంధనం నుంచి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ అధ్యాయం 7వ వచనం నుంచి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదమగును. నీతిమంతులని జ్ఞాపకం చేసుకుండుట ఆశీర్వాదకరము అవును. ఇది ఒక జ్ఞాపకం పెట్టుకోండి. దాని తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం సహోదరి చదివినిపిస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. థ్యాంక్ యూ మా జయంతి. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ జూమ్ మీటింగ్ ఏర్పరిచిన సహోదరి కరుణ గారు, డెబోరా సిస్టర్ ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో, ఎంతో భారంతో ఈ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలాగే టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చే సహోదరు రాజ్ కుమార్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా వాక్యం చదివే విషయంలో తోడ్పడే సహోదరి జయంతి గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ సహోదరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ సాయంత్రం వేళ తండ్రి జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి, 8 మంది ఉన్నాం తండ్రి, వాళ్ళ గృహాల్లో వాళ్ళ చోటల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు ఈ ఆదివారం సండే దినంన. కానీ ఎంతో ఆసక్తితో ఈ వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుల్ని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు ఏర్పరిచి ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఒక చిన్న ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. ఇప్పుడే సహోదరి జయంతి గారు ఎంతో చక్కగా చదివినిపించారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనము, నీతిమంతులని జ్ఞాపకం చేసుకుంటుట అది ఆశీర్వాదకరము అనే మాట సహోదరి జయంతి గారు చదివినిపించారు. ఇప్పుడు ఒక నీతిమంతుడిని దేవుడు గొప్పగా వాడి చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగుకి నడిపిస్తే ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటానట మంచిదా కాదా అడుగుతున్నాం మిమ్మల్ని. అంటే మామూలు నీతిమంతుడే కాదు, అనేకులు చీకట్లో ఉన్నప్పుడు వాళ్ళని వెలుగుకి నడిపించే విషయంలో దేవుని పనిముట్టుగా ఆయన వాడబడి ఉంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటుట మంచిదా కాదా? మంచిదే, చాలా మంచిది. వెరీ గుడ్, రైట్ మంచిది. సో ఈ దినము మీ ముందు నేను తీసుకొని వచ్చే సందేశం ఏంటంటే, చాలా మందికి తెలిసే ఉంటుంది, జూలై 3వ తారీఖు సార్వత్రిక సంఘం భారతదేశంలో ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరించింది. ఎందుకు ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరించిందంటే, జూలై 3వ తారీఖు 72 ADలో మన భారతదేశంకి సువార్త తీసుకొని వచ్చిన అపోస్తులైన తోమ ఎంతో నమ్మకంగా పరిచర్య చేసి, ఎంతో పరిపూర్ణమైన త్యాగపూర్వకమైన సేవ చేసి, సమర్పణతో కూడిన సేవ చేసి ఆయన హతసాక్షిగా చనిపోయి ఆ దినంన దేవుని దగ్గర ఆయన జీవక్రీటము పొందాడు. సో దాన్ని జ్ఞాపకం చేసుకొని సార్వత్రిక సంఘం భారతదేశంలో ప్రతి సంవత్సరము జూలై 3వ తారీఖు ఏ దినంగా ఆచరిస్తుందంటే ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరిస్తుంది. సో ఈరోజు మనము చీకట్లో లేము, వెలుగులో ఉన్నాము అనంటే ఎవరో మనకి సువార్త అందించారు. సో మొదటిగా సువార్త ఎవరు తీసుకొని వచ్చారు భారతదేశంకి? తోమ అనే మాట చరిత్రలో రాయబడి ఉన్నది. సో ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే
మెసేజ్ ఆర్ సందేశము నేను కొన్ని రైమింగ్ వర్డ్స్ వాడి మీ ముందు తీసుకొని వస్తానండి. రాజ్ కుమార్ గారు మనకి స్లైడ్స్ చూపిస్తారు. నేను వాడే రైమింగ్ వర్డ్స్ ఏమనంటే, బ్రదర్ రాజ్ కుమార్ గారు ఒకసారి స్లైడ్స్ మీరు చూపిస్తారా? ఇక్కడ చూడండి, రాజ్ కుమార్ గారు మనకి వెంటనే చూపిస్తున్నారు. మొదటిగా మనం వాడే మొదటి సబ్-హెడింగ్ ఏంటంటే ప్రాఫెసీ, ప్రవచన. ఇదేదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. ఏంటి? తోమా భారతదేశంకి వచ్చి సువార్త బోధించుట, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులో నడిపించుట, అదేదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. రెండోది హిస్టరీ. ఎక్కడెక్కడంతా కూడా ఆయన పరిచర్య చేశాడు, ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించాడు, అదంతా కూడా మనము తెలుసుకొని ఆయన పరిచర్య చేత మనం ప్రోత్సహించబడాలి. మూడవది ఫ్రక్టిఫై, అంటే ఫలించుట. నాలుగోది ప్రిఫరెన్షియలీ, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తోమాని ఎందుకు భారతదేశంకి పంపించారు, ఆయనను ఎందుకు ప్రిఫర్ చేశారు, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి. దాని తర్వాత కామన్లీ అని అంటే, ఇప్పుడు చాలా మంది భారతదేశంలో విగ్రహారాధికులు ఉన్నారు, కానీ వాళ్ళలో మనలో ఏమన్నా సామాన్యమైన విషయం ఉందా అనేది చూచుట. ఆరోది టెస్టిమనీ అని అంటే మనకందరు కూడా తెలుసు, మన సాక్ష్యం. ఏడోది థ్యాంక్ఫుల్లీ అండ్ మోటివేషనలీ అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. తోమా జీవితం చేత మనం కూడా ప్రోత్సాహన పొందుట. సో ఇప్పుడు నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తాను. మన దేవునిలో ఉన్న గొప్ప గుణముల బట్టి ఆయనను ఆరాధించాలని నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకు ఆరాధన అన్ని పరిచర్యల కంటే శ్రేష్టమైన పరిచర్య అనేది కూడా నేను అనేక సార్లు మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. ఆరాధన శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారమ్మా మన మధ్యలో పరలోకంలో? ఉండరు. వెరీ గుడ్. సో అక్కడ అందరు కూడా ఆరోగ్యం కలిగి, ఇంకా రోగాలు గీగాలు అన్నిటి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసి మంచి ఆరోగ్యంతో మనం ఉంటాము. అక్కడ మన సమయం అంతా కూడా ఎక్కువ వరకు దేవుని ఆరాధించడంలోనే మనము గడపబోతున్నాం. సో దేవుణ్ణి ఆరాధించే విషయంలో జాగ్రత్త వినండి. దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. దేవుళ్ళు ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనుకూలంగా ఉండదు. సో వాతావరణం బట్టి మనము దేవుని ఆరాధించడం కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఉన్న మంచి గుణములు ఏంటో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏమనగా ఆయన రాబోయే దినంలో ఏం జరగబోతుందో ముందే బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఎక్కడుంది ఆ మాట? దేవుడు ముందే రాబోయే దినంలో ఏ సంఘటనలు జరుగుతాయని ముందే బయలుపరుస్తాడనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? అది కూడా నేను సహోదరి జయంతితో చదివిస్తాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం దియమ్మ. 46వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనం సహోదరి జయంతి గారు చదువుతుండగా మీ బైబిల్స్ లో కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. 46వ అధ్యాయం 10వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవమ్మ. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి ఇంకా చదవమ్మా. పూర్వకాలం నుండి నేను ఇంకను జరగని వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాబోయే దినంలో ఏం జరగబోతుందో దేవుడు ముందే బయలుపరిచే దేవుడై ఉన్నాడు. అమ్మా, ఈ సందర్భంలో నేను ఇంకొక ప్రాముఖ్యమైన మాట కూడా మీ ముందు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. చాలా మంది క్రైస్తవులను మీరు అడగండి, సువార్త ఏంటి అని అడిగినప్పుడు చాలా మంది క్రైస్తవులు వాళ్ళు సండే స్కూల్ దినం నుంచి విన్న మాటలే పంచుకుంటూ ఉంటారు. ఏమనంటే, పాస్టర్ గారు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించెను, అదే అండి సువార్త అని అంటారు. అవును,
యోహాను సువార్త 3:16 చాలా వరకు సువార్తతో కూడిన మాటలు ఉన్నాయి. కానీ బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే బైబిల్నే మనం వాడాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బైబిలే సువార్తని వర్ణిస్తుందా? ఎక్కడన్నా ఇదే సువార్త అని చెప్తుందా? ఉంది. అది కూడా మనం చదువుదాం. ఎందుకు ఈ మాటలు నేను మీ ముందు తీసుకొని వస్తున్నానంటే ప్రవచనాల ప్రాముఖ్యత మనకి అర్థం కావాలి. ఒక్కసారి సహోదరి జయంతి గారు మనకు చదివినిపిస్తారు. 1 కొరింథీ 15 మొదటి 4 వచనాలు చదవమ్మా. 1 కొరింథీ 15 మొదటి 4 వచనాలు. రేపు మిమ్మల్ని ఎవరన్నా కూడా సువార్త ఏంటి అని అడిగినప్పుడు మీరు యోహాను సువార్త 3:16 అని చెప్పకూడదండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 మొదటి 4 వచనాలు ఏముందో అది మీరే చదివి వినిపించాలి. ఎవరికన్నా సువార్త ఏంటి అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే చదువమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 మొదటి వచనం నుంచి, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడనని, లేఖన ప్రకారము 3వ దినము లేపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది ఆది సంఘము బోధించిన సువార్త, ఇది ఆది సంఘము అంగీకరించిన సువార్త, ఇదే రక్షించే సువార్త. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనం చదువుకున్నాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 మొదటి 4 వచనాలు. దాంట్లో 4వ వచనం ఏముంది? సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాల ప్రకారంగా ఈ లోకంకి వచ్చి పవిత్రమైన జీవితం జీవించి శిలువ మరణం పొంది సమాధి చేయబడి మరీ లేఖనం ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చాను, శిలువ మరణం పొందాను, సమాధి చేయబడాను, తర్వాత పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను అని రాయబడి ఉందా? లేకపోతే లేఖనం ప్రకారంగా ఇది జరిగాను అని రాయబడి ఉందా? మీరే చెప్పండి, నాకు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. లేఖనం ప్రకారం జరగను. లేఖనం ప్రకారం జరగను. లేఖనం ప్రకారం. సో జాగ్రత్తగా వినండి. ఎందుకు ప్రవచనాలు? తోమా వస్తాడు, ప్రపంచమంతా కూడా సువార్త వ్యాపిస్తుంది, చీకట్లున్న వాళ్ళు వెలుగుని తెలుసుకుంటారు. అదంతా కూడా ముందే దేవుడు రాసి పెట్టాడు. ఎందుకు ప్రవచనాలు? ప్రవచనాల ప్రాముఖ్యత ఏంటి? అనుకుందాం, మన స్మార్ట్ ఫోన్ని మనం పోగొట్టుకున్నాం అనుకుందాం. మనకి దాని వలన నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. స్మార్ట్ ఫోన్ మనం పోగొట్టుకుంటే ఖర్చుతో కూడిన వస్తువే కాదు, దీంట్లో ఎంతో డేటా ఉంటుంది. ఇదంతా కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొని మరి డేటా ఎంటర్ చేయాలంటే ఎంతో కృషితో కూడిన పని, ఎంతో చెమటలు గార్చే పని. స్మార్ట్ ఫోన్ పోతే మనకు కంగారు కలుగుతుందా లేదా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మన స్మార్ట్ ఫోన్ మనం పోగొట్టుకుంటే మనకు కంగారు కలుగుతుందా లేదా? చాలా కంగారు కలుగుతుంది. సో అనుకుందాం, మన స్మార్ట్ ఫోన్ మనం పోగొట్టుకున్నాం. తర్వాత ప్రార్థన చేశాం, ప్రభువా నా స్మార్ట్ ఫోన్ నాకు తిరిగి దొరికేటట్లు చేయి ప్రభువా. ఎంతో ఖర్చు అయినది, అదే కాదు దాంట్లో ఎంతో డేటా ఉంది, చాలా మంది ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళతోనే వాట్సాప్లో ఏమేమో సందేశాలు నేను పంచుకున్నాను, అదంతా కూడా వెళ్ళిపోతుంది ప్రభువా నాకు దొరికేటట్లు చేయి అంటే దేవుడు అద్భుత కార్యం చేసి పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ని మనకు తిరిగి దొరికేటట్లు ఆయన కృప చూపిస్తే అనుకుందాం, మనం వెళ్ళి ఒక నాస్తికునితో పంచుకుంటే, నా దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థనలకి జవాబు ఇచ్చే దేవుడు, నా స్మార్ట్ ఫోన్ నేను పోగొట్టుకున్నాను, ప్రార్థన చేశాను, తిరిగి నాకు స్మార్ట్ ఫోన్ దొరికింది, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని అంటే ఒక నాస్తికుడు ఎలాగా స్పందిస్తాడమ్మా? దేవుడిని నమ్మని వ్యక్తి, ఇది మీ లక్కు సార్ అని అంటాడు, మీ తలరాత సార్, మీకు దొరికింది, అది మీ భాగ్యమని ఎంచుకోవాలి, దాంట్లో దేవుని కార్యం ఉందని నేను ఎలాగ నమ్మమంటారు అని అడుగుతాడు మనల్ని, ఇంకా మనతో వాదన పెట్టుకుంటాడు. కానీ అనుకుందాం, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. 200 సంవత్సరాల ముందే మనం ఫలానా దినము
మన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటాం అని దేవుడు ముందే రాసి పెట్టుంటే, ఫలానా దినం తిరిగి ఆ స్మార్ట్ ఫోన్ మనకి దొరుకుతుంది అని ముందు ఆ సంఘటనతో కూడిన అన్ని వివరాలు దేవుడు ముందే రాసి పెట్టుంటే, ఎవరన్నా అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పడానికి వీలవుతుందా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందే దేవుడు అన్ని రాసి పెట్టుంటే చెప్పండి, మీరే చెప్పండి అమ్మా. తప్పకుండా దేవుని కార్యం అని నమ్మవలసిందే. అందుకే ప్రవచనాలు. సో సువార్త ఓన్లీ ఇజ్రాయెల్ దేశం లోపలే ప్రకటింపబడుతుందని కాదు, కానీ ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది అనే మాట ఎక్కడ రాయబడి ఉందో అది మనం చూసేసి మనము నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. రాజ్ కుమార్ గారు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిశువు అయి ఉన్నప్పుడు మరియా యోసేపు ఆయనని యెరూషలేం ఆలయంకి తీసుకొని వస్తున్నారు. అక్కడ సిమియోన్ అనే ఒక ప్రవక్త, చూడండి ఆయన వృద్ధుడు, చిన్న శిశువు యేసుక్రీస్తు ప్రభువారిని చేతిలో తీసుకొని ఆయన ప్రవచించిన మాటలేంటి ఒకసారి నేను సహోదరి జయంతితో చదివిస్తాను. 2వ అధ్యాయం లూకాసు వార్త 32వ వచనం చదవమా. 2వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనము. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఏదో తోమా భారతదేశంకి వచ్చి చీకట్లున్న వాళ్ళని వెలుగులో నడిపించుట అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. ఇట్లా జరుగుతుంది. చీకట్లో ఉన్న వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారు, వెలుగేంటో తెలుసుకుంటారు అనే మాట వేరే ఇంకొక చోటలో ఎక్కడ రాయబడి ఉంది అది కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం చదవమా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. వేరే ఇంకొక చోటలో ఎక్కడుంది అన్యులు కూడా దేవుని రక్షణని తెలుసుకుంటారు అనే మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 5వ వచనం. 6వ వచనం అమ్మా. యెహోవా దృష్టికి అయ్యా 6వ వచనం. 49:6 సారీ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుచున్నట్లును ఇజ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించుటకును నా సేవకుడై ఉండుట ఎంత స్వల్ప విషయము. బూది దిగంతముల వరకు నీవు నేను కలగజేయి రక్షణను సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లును నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యూదులకే వెలుగు కాదు, అన్యులకి, ప్రపంచమంతా కూడా ఆయన వెలుగు. ఆయన చీకట్లు ఉన్న వాళ్ళకి ఆయన వెలుగై ఉంటాడు అనే మాట పాత నిబంధనలో అనేక చోట్ల దేవుడు చెప్తూనే వచ్చాడు. సో మనం ఆశ్చర్యపడకూడదు. తోమా భారతదేశంకి వచ్చాడు, సువార్త బోధించాడు, చీకట్లు ఉన్న వాళ్ళని వెలుగుకి నడిపించాడు అనే విషయం మనకి ఆశ్చర్యం పుట్టించే అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా దేవుడు ముందే చెప్పిన ప్రకారంగా జరిగినాయి. ఇప్పుడు మనం క్రైస్తవులంగా ఏ ధన్యత పొందాం? క్రైస్తవులంగా అయినప్పుడు ఏ పదాలు వాడి క్రైస్తవులని లేఖనం వర్ణిస్తున్నది ఒకసారి మనం చూద్దామా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. చీకటి నుంచి వెలుగుకి నడిపించబడిన వాళ్ళారా మీకు ఏమేం పేర్లు వర్తిస్తున్నాయని పేతురు చక్కగా అక్కడ వర్ణిస్తున్నాడు. ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదవమా. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములను, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారో చెప్పండి. అదే తోమా వచ్చి మనల్ని చీకటి నుంచి వెలుగుకి నడిపించకుండా ఉంటే ఈ రోజు మనము రాజులైన యాజక సమూహంగా ఉండడానికి వీలయ్యేదా? దేవుని సొత్తు అవుటకు వీలయ్యేదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. నో పాస్టర్ గారు. సో హల్లెలూయా చెప్దామా? తోమా వచ్చాడు, పరిచర్య చేశాడు, మనందరిని కూడా చీకటి నుంచి వెలుగుకి నడిపించాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నేను వినొచ్చా? Hallelujah, చెప్పండి. praise the Lord. వేరే వాళ్ళు- Hallelujah, praise the Lord. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జూలై 3వ తారీఖు ప్రతి క్రైస్తవుడు, భారతదేశంలో ఉన్న క్రైస్తవుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. తోమాని దేవుడే భారతదేశంకి పంపించాడు. మనం విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, సజీవుడైన దేవుడు ఎవరో మనకు తెలవని సమయంలో తోమా వచ్చి ఇదే నిజమైన దారి, ఇదే నిజమైన జీవం, ఇదే నిజమైన వెలుగు, యేసుని మీరు అంగీకరించండి అని బోధించటము ప్రారంభం చేశాడు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. హిస్టరీ ఎక్కడ ఆయన పరిచర్య ప్రారంభమైంది. ఇక్కడ చూడండి, దేవుణ్ణి మహిమపరుస్తూ నేను చెప్పే ఒక మాట, ప్రాఫెసీ ఇస్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్ అని ఒక భక్తుడు అన్నాడు. సామాన్యంగా ప్రవచన సామాన్యంగా చరిత్ర ఎప్పుడు రాయబడుతుందంటే ఒక సంఘటన అయిపోయిన తర్వాత ఇలాగ జరిగిందని చరిత్రలో అందరు రాసుకుంటారు. కానీ ప్రవచనాల్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే ఆ సంఘటన జరిగే ముందే దేవుడు చెప్పేస్తాడు ఇలా జరుగుతుందని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎవరన్నా మిమ్మల్ని డిఫైన్ చేయమంటే, ప్రవచనాన్ని మీరు వర్ణించండి అని అంటే, మీరు ఏ మాట వాడి ప్రవచనాన్ని వర్ణించాలంటే అది చరిత్ర అండి, ముందే దేవుడు రాసిపెట్టిన చరిత్ర అండి అని మీరు చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆరో మార్క్స్ కూడా పెట్టాను. మొదటిగా 52 ADలో తోమా గారు వచ్చి ఎక్కడ సంఘాలు స్థాపించారు? 3 సంఘాలు మొదటి సంవత్సరంలోనే స్థాపించాడండి. బ్రదర్ రాజ్ కుమార్ గారు ఎక్కడ కర్జర్ పెట్టి చూపించాలి అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. మొదటిగా కుడున్ గలూర్ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు మనకు టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. అక్కడ మొదటిగా సంఘము స్థాపింపబడింది. దాని తర్వాత పరవూర్ కింద ఉంది చూడండి, పరవూర్ అక్కడ స్థాపింపబడింది. దాని తర్వాత ఇంకా కిందకి రండి రాజ్ కుమార్ గారు, క్విలాన్ అనే చోటలో కేరళ రాష్ట్రంలో సంఘం స్థాపించబడింది. ఇంకా దాంతో తోమా గారు ఆగిపోలేదు. ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించారో అక్కడ పెద్దలను ఏర్పరిచి, ఆ రక్షణ పొందిన విశ్వాసులని పెద్దలకు ఏర్పరిచి, అక్కడ పెద్దలకు అప్పచెప్పి, పాస్టర్లకు అప్పచెప్పి ఆయన సువార్త బోధిస్తూ ఇంకా ముందుకు సాగుతూనే వెళ్ళాడు. దాని తర్వాత ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించబడినాయో మనం చూద్దాం. దాని తర్వాత పల్లయూర్, బ్రదర్ పైకి వెళ్ళిపోండి, పల్లయూర్ అనే చోట అక్కడ సంఘం స్థాపించబడింది. దాని తర్వాత కుక్కమంగళం అక్కడ సంఘం స్థాపించబడింది. ఇంకా కిందకి రాండి బ్రదర్, కిందకి రాండి, నిరణం అనే చోట, దాని తర్వాత నిలకాల్ అనే చోట, ఇక్కడంతా కూడా తోమా నమ్మకంగా వెళ్ళి సువార్త బోధించి సంఘాలు స్థాపించేటట్లు చేశాడు. ఇంకా ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మన ప్రతి క్రైస్తవునికి ఒక సువార్థికుడు అలాగే కాపరి మధ్యనున్న వ్యత్యాసం ఏంటో మనకి తెలిసి ఉండాలి. తోమా సువార్థికుడుగా వచ్చాడు. ఆ పరిచర్య బట్టి ఆయన నమ్మకంగా ఉన్నాడు. సువార్థికుడు ఒక చోటలో ఉండే వ్యక్తి కాదు. ఒక చోటలో సంఘం స్థాపింపబడిన తర్వాత దేవుని పిలుపుని అందుకొని ఆయన అక్కడ కొత్తగా స్థాపించబడిన సంఘంలో కాపర్లను ఏర్పరిచి ఆ విశ్వాసులని కాపరికి అప్పజెప్పేసి ఆయన ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఒక కాపరికి ఒక సువార్థికునికి ఉన్న వ్యత్యాసం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. సువార్థికుడు ఒక చోటలో ఉండడు, కానీ కాపరి ఒకే చోటలో ఉండి రక్షణ పొందిన వాళ్ళని విశ్వాసంలో బలపరుస్తారు. ఇద్దరు పరిచర్యలు కూడా ముఖ్యమే. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. సైకిల్ నడవాలంటే 2 టైర్స్ అవసరమా, ఒక టైర్ అవసరమా? చెప్పండి. 2 టైర్లు అవసరం, 2 అవసరం. సువార్థికుడు అవసరం, కాపరి కూడా అవసరం. ఎక్కడ సువార్థికుని పరిచర్య సమాప్తం అవుతుందో అక్కడ కాపరి పరిచర్య ప్రారంభమవుతుంది. దాని తగ్గట్టు ఒకరొకరు పిలుపు తగ్గట్టు దేవుడు పరిశుద్ధాత్మ వరాలు కూడా ఇస్తాడు. సువార్థికుని పరిచర్య ఎక్కువ వరకు అన్యుల మధ్యన ఉంటుంది కాబట్టి అద్భుతాలు చేసే వరము,
సూచక క్రియలతో కూడిన వరములు, అవన్నీ కూడా సువార్థికునికి దేవుడు ఇస్తాడు. అప్పుడే అన్యులు ఆకర్షింపబడతారు. కానీ కాపరికి దేవుడిచ్చే వరాలు ఎలాగుంటాయంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, లోతైన మర్మాలు లేఖనం నుంచి బయటికి తీసుకొని వచ్చి విశ్వాసులని విశ్వాసంలో బలపరచుటకు, నిరీక్షణలో బలపరచుటకు, ప్రేమలో బలపరచుటకు, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఆయన వాడి లేఖనం నుంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చూపించుటకు ఆ వరాలు దేవుడు ఇస్తాడు. సో ఒక సువార్థికుని వరాలు ఒక రకంగా ఉంటాయి, కాపరి వరాలు ఒక రకంగా ఉంటాయి. సో మనం గమనిస్తే పౌలు, బర్నబా కూడా మొదటి ఆత్మిక దండయాత్రలు ఏం చేశారు? ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించారో అక్కడ విశ్వాసులకి కాపర్లను ఏర్పరిచి అక్కడి నుంచి బయలుదేరారు, కానీ అలాగే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎక్కడ రాయబడి ఉంది ఆ మాట? ఒకసారి మనం చూద్దామా? అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి అమ్మా. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మొదటి ఆత్మిక దండయాత్ర సమాప్తమయ్యే సమయం వచ్చేసింది. 4 చోట్లలో సంఘాలు స్థాపించబడినాయి. లిస్ట్రా, డర్బీ, ఇకోనియం, ఆంతియోకు అనే చోటల్లో. అక్కడ వాళ్ళు కొత్తగా రక్షణ పొందిన విశ్వాసులను అలాగే విడిచిపెట్టేయలేదు. వాళ్ళ కొరకు పెద్దలను, కాపర్లను ఏర్పరిచి ఆ సంఘంని వాళ్ళ చేతులు అప్పజెప్పేసి అక్కడి నుంచి వెళ్తున్నారు. ఒకసారి చదువుదామా? 14వ అధ్యాయం అపోస్తల కార్యం 22-23 వచనాలు చదవండి అమ్మా. అపోస్తల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఒక సువార్థికుని సేవ సమాప్తమవుతున్నదో అక్కడ ఒక కాపరి సేవ ప్రారంభమవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కాపర్ల పట్ల మీరు ఎలాగ ప్రవర్తించాలి అనే మాట మనం హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో చదువుకోవచ్చు. ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి జయంతితో చదివిస్తాను. హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. దేవుడు అప్పజెప్పిన మందని వాళ్ళు ఎలాగ కాయిచున్నారు, దాన్ని బట్టి దేవునికి వాళ్ళు లెక్కలు ఇచ్చుకోవాలని లేఖనం సెలవిస్తున్నది. ఒకసారి చూద్దామా? 13వ అధ్యాయం హీబ్రీయులకు రాసిన పత్రిక 17వ వచనం చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతోనూ ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాటలను విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఒక సువార్థికుడు ఎంత ముఖ్యమో దేవుని రాజ్యం విస్తరించే విషయంలో, అలాగే కాపరి కూడా ముఖ్యం. సో నమ్మకమైన సువార్థికుడు తోమా అనేక చోట్లలో సంఘాలు స్థాపించి అక్కడ కాపర్లను ఏర్పరిచి ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు. సో 52 ఏడీలో నమ్మకంగా ప్రారంభమైన సేవ 72 ఏడీకి మనం వస్తే ఇంకా కేరళ రాష్ట్రంలోనే కాదు, ఇంకా వ్యాపించింది, తమిళనాడుకు కూడా వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. రాజ్ కుమార్ గారు ఇక్కడ చూడండి, కింద మ్యాప్ నేను చూపిస్తున్నాను. కొడన్గల్లూరులో ప్రారంభమైన సేవ, అక్కడ ఎంత చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి రాజ్ కుమార్ గారు. కొడన్గల్లూరులో ప్రారంభమైన సేవ ఇప్పుడు తమిళనాడుకి కూడా వ్యాపించింది. అక్కడ మైలాపూర్లో మరి అనేక ఆత్మలు రక్షింపబడుతున్నాయి. అప్పుడు కొంచెమందికి ఈర్ష్య కలిగింది తోమా పట్ల. వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, ఏ మతంకి చెందిన వాళ్ళు కూడా నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ మతం నుంచి ఎంతో మంది మారు మనసు పొందారు. సో ఆ మతం నాయకులు అయ్యో మరి మన మతం విడిచిపెట్టి తోమా కొత్తగా తీసుకొని వచ్చిన మతంని అంగీకరిస్తున్నారే అని బాధతో, ఈర్ష్యతో ఏం చేశారు అని అంటే, లెఫ్ట్ సైడ్ పిక్చర్ మనం చూద్దామా? ఒక దినము తోమా ప్రార్థన చేస్తుండగా వెనకాల నుంచి వచ్చి ఈటతో పొడిచాడు. సో ఆ దినము 3వ తారీఖు జూలై 72 AD. కానీ తోమా
నమ్మకంగా చివరి గడియ వరకు పరిచర్య చేసి హతసాక్షిగా చనిపోయి దేవుని దగ్గర జీవ క్రీటము పొందాడు. హతసాక్షులకి దేవుడు జీవ క్రీటం ఇస్తాడనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? అది కూడా నేను సహోదరి జయంతితో చదివిస్తాను. మా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుదామమ్మా. జాగ్రత్త వినండి. లేఖనంలో 5 కిరీటాల గురించి రాయబడి ఉంది. ఒక దినం నేను 5 కిరీటాల గురించే వాక్య పరిచర్య చేస్తాను, కానీ ఈ దినము నేను జస్ట్ మీకు దాని చిన్న సారాంశమే ఇస్తున్నాను. మొదటి కిరీటం ఏంటంటే అక్షయ క్రీటం. ఆ అక్షయ క్రీటం ఎవరికి ఇవ్వబడుతుందంటే నమ్మకంగా క్రమశిక్షణతో క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళకి అక్షయ క్రీటం. రెండో క్రీటము అతిశయ క్రీటం, అది సువార్థికులకి ఇవ్వబడుతుంది. మూడో క్రీటము మహిమ క్రీటం, అది కాపర్లకి ఇవ్వబడుతుంది. నాలుగో క్రీటము నీతి క్రీటం, రెండో రాకడ కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ సేవలు ముందుకు సాగే వాళ్ళకి నీతి క్రీటం. ఐదో క్రీటము జీవ క్రీటము, ఎవరు వాళ్ళ జీవితంనే సమర్పిస్తున్నారో దేవుని సేవ కొరకు, జీవితమే సమర్పించి హతసాక్షులుగా చనిపోతున్నారు, వాళ్ళకి జీవ క్రీటం దేవుడిస్తాడు. ఒకసారి చదవండమ్మా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం నిచ్చెదను. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి హతసాక్షులుగా చనిపోయే వారికి దేవుడిచ్చేది ఏంటంటే జీవ క్రీటం. సో ఇప్పుడు మనం 3వ స్లైడ్కి వచ్చే ముందు ఈ మాట నేను మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. చాలా మంది దుష్టులు ఏమనుకుంటారంటే, ఒక క్రైస్తవ నాయకుడిని చంపితే, ఒక క్రైస్తవ నాయకుడిని చెరలో వేస్తే ఇంకా క్రైస్తవత్వం సమాప్తం అయిపోతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుళ్ళున్న గొప్పతనం ఏంటంటే, ఒక గోధుమ గింజ చనిపోయినప్పుడు అది విస్తారమైన పంట ఇస్తుందంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆది సంఘం ఎలాగా కట్టబడిందంటే హతసాక్షుల రక్తమే దానికి బీజమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను ఈ వాక్య భాగం చదివించాను. ఇప్పుడు 3rd స్లైడ్కి మనం వెళ్దాం. రాజ్ కుమార్ గారు చూపిస్తారు. ఆల్రెడీ జయంతి సహోదరి చదివారు. ఇప్పుడు సహోదరి మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదువుతుండగా రాజ్ కుమార్ గారు ఎక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ఒకసారి చదవమ్మా. 12వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. దుష్టులు ఏమనుకున్నారు, తోమాను చంపితే ఇంకా క్రైస్తవత్వం సమాప్తం అయిపోతుందని. కాదు, తోమా చనిపోయిన తర్వాత కూడా క్రైస్తవత్వం విస్తరించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 12వ అధ్యాయం 24వ వచనం చదవమ్మా. యోహాను సువార్త. అన్మ్యూట్ చేసుకోమా జయంతి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వినొచ్చా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you all with me? సో జాగ్రత్త వినండి. పాత నిబంధనలో ఇజ్రాయెల్ దేశంకి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే సంఘం. 25 లక్షల ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా ఒక మాట వాడి లేఖనం వాళ్ళని వర్ణిస్తున్నది. పాత నిబంధనలో ఇజ్రాయెల్ దేశమే దేవుని దృష్టిలో సంఘం అయి ఉన్నది. ఎక్కడున్నది ఆ మాట? ఒకసారి మనం చూద్దాం. ఆ సంఘంని ప్రజలు హింసించినప్పుడు ఏమైంది అది కూడా మనం చదువుకుందాం. అమ్మా, అపోస్తల కార్యం 7వ అధ్యాయము 38వ వచనం చదవమ్మా. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం. జయంతి గారు చదువుతూ ఉంటారు. అరణ్యంలో ఉన్న సంఘము అనే మాట వాడి లేఖనము ఇజ్రాయెల్ దేశంని వర్ణిస్తున్నది. ఒకసారి చదువుదామమ్మా. 7వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 37వ వచనం. నా వంటి ఒక ప్రవర్తను దేవుడి మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇజ్రాయేళ్లతో చెప్పిన మోషే ఇతడే. కంటిన్యూ అమ్మా. 38 అని చెప్పాను నేను.
సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను తన పితరులతోను అరణ్యంలోని సంగమందు ఉండిన మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొనిన వాడితడే. అరణ్యంలో ఉన్న సంఘము మా 25 లక్షల ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి ఐగుప్తు నుంచి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా లేఖనము ఏ మాట వాడి ఇజ్రాయిలీలని ఇజ్రాయిల్ దేశంని వర్ణిస్తున్నది సంఘము. సో ఆ సంఘంని హింసించినప్పుడు ఏమైందంట ఒకసారి మనం చదువుదామా? ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. ఆ సమయంలో సంఘంని ఎవరన్నా హింసించినప్పుడు ఆ సంఘం విస్తరించింది అని అంటే ఈ కాలంలో కూడా సంఘంని ఎవరైనా హింసిస్తే సంఘము ఇంకా సమాప్తం అవ్వదు, దాని తలుపులు వేయబడవు, కానీ ఇంకా విస్తరిస్తుంది. ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చదవమా? నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనము. పితోము రామసేనను పట్టణములు కట్టిరి. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం అమ్మా. 1వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనమే చదవండి. ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించి ప్రబలిరి కనుక వారి ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు ప్రజలు ఎంతగా హింసించాలని కోరుకుంటున్నారో ఇజ్రాయేలీలు విస్తరిస్తూనే పోయారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడిని మనం పూజిస్తున్నాం. ఆయన మారని దేవుడు. మనల్ని ఎవరన్నా హింసిస్తే మనం విస్తరిస్తాం. ఇంకా కొత్త నిబంధనలో ఆ సమయంలో ఉన్న రాజులందరూ కూడా గ్రహించింది ఏంటంటే పౌలు క్రైస్తవులకి గొప్ప నాయకుడు. ఆయనని చెరలో వేసేస్తే, పౌల్ని చెరలో వేసేస్తే సంఘం సమాప్తం అయిపోతుంది అని అనుకున్నారు. కానీ చెరలో పౌల్ని వేసినప్పుడు ఏం జరిగిందంట ఒక్కసారి మనం చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఇదంతా కూడా మీ బైబిల్స్ లో మీరు అండర్లైన్ చేసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవమా? ఏమైంది పౌలు భక్తుడు చెరలో ఉన్నప్పుడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలకముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో ఉన్న లోక నాయకులు, రాజులు, అధికారులు ఏమనుకున్నారంటే పౌల్ని చెరలో వేస్తే సంఘం సమాప్తం అయిపోతుంది అని అనుకున్నారు. కానీ బయట ఉన్న క్రైస్తవులు ఎవరు చెరలో లేరో వాళ్ళు ఇంకా ధైర్యం తెచ్చుకున్నారంట. పౌల్ని చెరలో చూసినప్పుడు అరే మన నాయకుడు ఆయన నానా ఇబ్బందులకి గురి అవుతున్నాడు, అయినా సరే ఆయన చేతులు కట్టుకొని కూర్చొని లేడు, చెర నుంచి కూడా పత్రికలు రాస్తున్నాడు, మేము స్వతంత్రులుగా ఉన్నాం, దేవునికి ఇంకా ఎక్కువ లెక్కలు ఇచ్చుకోవాలి, మా చేతుల్లో సంఖ్యలు లేవు, మేము వెళ్ళి సువార్త బోధిస్తాము అని వాళ్ళు విశేషమైన ధైర్యం తెచ్చుకునిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినొచ్చా నేను? ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు మనం బైబిల్ ధ్యానిస్తున్నాం? ప్రతి వాక్య పరిచర్య వెనకాల, ఉపదేశం వెనకాల గురి ఏంటంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మన హృదయాల్లో ఆ ప్రభువారి పట్ల రుణము, ప్రేమ, నిరీక్షణ ఇంకా విశ్వాసంని మనం బలపరచుకోవాలి. ఈరోజు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఈ బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశము మనం ఎప్పుడు సాధించినట్టు అని అంటే మన హృదయంలో మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అనే మాట ముద్రింపబడి మన హృదయాల్లో ఆయన పట్ల రుణము, ప్రేమ నూతనపరచబడితేనే. అది ఆల్ అండర్స్టాండింగ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నేను బహుశా చెరలో ఉన్నాను, నా చేతుల్లో కాళ్ళలో సంఖ్యలు ఉన్నాయి, కానీ సువార్తకి ఎవరు కూడా సంఖ్యలు వేయలేరు, బంధించలేరు అని అంటున్నాడు. ఒకసారి తీద్దామా? 2 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం చదవమా?
2 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. ఒకసారి 9వ వచనం. నేను నేరస్తుడై ఉన్నట్లును ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జాగ్రత్తగా వినండి. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవ నాయకులను చంపేస్తే, క్రైస్తవుల నాయకులను చెరలో వేస్తే క్రైస్తవత్వం సమాప్తం అయిపోతుంది అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను బండ మీద నా సంఘంని కడుతున్నాను. చీకటి శక్తులు ఏమి చేసినా సరే సంఘంని కూలగొట్టడానికి వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం 2026లో ఉన్నాం. ఈ 2026 వరకు సంఘం ముందుకు సాగిందంటే ఎంతో మంది క్రైస్తవులు నాయకులు చంపబడారు, చెరలో వేయబడారు, నానా హింసలకి గురి అయ్యారు. కానీ వాళ్ళ జీవితాలు వేరే క్రైస్తవులని ప్రోత్సహించినాయి. కానీ వాళ్ళ వేరే క్రైస్తవుల హృదయంలో వేరే క్రైస్తవుల శ్రమలు, వేరే క్రైస్తవ నాయకుల శ్రమలు వాళ్ళ వేరే క్రైస్తవుల మనసులో పిరికితనం పుట్టించలేదు, కానీ ధైర్యమే పుట్టించింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇప్పటి వరకు మనం ఫోకస్ చేసిన 3 రైమింగ్ వర్డ్స్ ఏంటి? ఇండియన్ క్రిస్టియన్ డేతో కూడింది. మొదటిగా ప్రాఫెసీ. ఇది కూడా అకస్మాత్తుగా జరగలేదు. ప్రపంచమంతా కూడా సువార్త వ్యాపిస్తుంది. భారతదేశం కూడా వస్తుంది. చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగు తెలుసుకుంటారు అనే మాట మనము పాత నిబంధనలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం. అలాగే సిమియోన్ ప్రవక్త ఎలాగ ప్రవచించాడో అది మనం చూసాం. ఇంకా 52వ AD హిస్టరీ మనం చూస్తే తోమా వచ్చి నమ్మకంగా పరిచర్య చేస్తూ ఎక్కడెక్కడ కేరళ రాష్ట్రంలో సంఘాలు పెట్టాడో మనం చూసాం. ఇంకా కేరళ రాష్ట్రంలో అక్కడ సంఘాలు ఏర్పరిచి, అక్కడ పెద్దలను ఏర్పరిచి, రక్షణ పొందిన వాళ్ళని కాపర్లకు అప్పజెప్పి ఆయన వేరే ప్రాంతాలకు వెళ్ళాడు. సువార్త తమిళనాడుకు కూడా చేరింది. అక్కడ మైలాపూర్లో 72 ADలో ఆయన హతసాక్షిగా చనిపోయి దేవుని చేత ఆయన ఏం పొందాడంటే జీవక్రీటం. ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ప్రిఫరెన్షియలీ ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ పిక్చర్లో మనకు ఒక క్రికెట్ కెప్టెన్, తర్వాత ఒక క్రికెట్ మేనేజర్ గారు కనిపిస్తున్నారు. ఎవరు కనిపిస్తున్నారు? క్రికెట్ కెప్టెన్, క్రికెట్ మేనేజర్. వాళ్ళు పిచ్ని చూస్తున్నారు. ఇంకా మ్యాచ్ స్టార్ట్ కాలేదు, పిచ్ని చూస్తున్నారు. ఎందుకు కెప్టెన్ అన్న మేనేజర్ అన్న మొదట్లో పిచ్ని చూస్తారు? క్రికెట్ తెలిసిన వాళ్ళు చెప్పండి. మనం అందరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము. ఎందుకు ముందే పర్ఫెక్ట్ ఫర్ ద ప్లే. అమ్మా, ఈస్ ద గ్రౌండ్ పర్ఫెక్ట్ ఫర్ ద ప్లే. ఈస్ ద గ్రౌండ్ పర్ఫెక్ట్. వెరీ గుడ్ జయంతి సిస్టర్, ఎంత చక్కగా ఆన్సర్ ఇస్తున్నారు చూడండి. ఇంకా అదే కాకుండా ముఖ్యమైనది ఏంటంటే ఆ పిచ్ లో గ్రాస్ ఉందా లేకపోతే డ్రై ఉందా? గ్రాస్ ఉంటే పిచ్ ఫాస్ట్ బౌలర్స్ కి సాయం చేస్తుంది. డ్రైగా ఉంటే పిచ్ స్పిన్నర్స్ కి సాయం చేస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ఇద్దరు వెళ్ళి చూశారు పిచ్, కెప్టెన్ మేనేజర్. అనుకుందాము ఆ పిచ్ లో గ్రాస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ ని టీంలో ఎక్కువగా పెట్టుకుంటారా, స్పిన్నర్స్ ని పెట్టుకుంటారా? ఫాస్ట్ బౌలర్స్. హేమలత గారు చక్కగా చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి కెప్టెన్ ఏంటంటే సందర్భం తగ్గట్టు ఆయన టీం ప్లేయర్స్ ని వాడుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినన్నా ఈ భారతదేశంకి పంపించి ఉండొచ్చు, కానీ తోమాని ఎందుకు ఎన్నుకున్నాడు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పటి నుంచి మనం వినే కథ ఏంటంటే డౌటింగ్ థామస్, సందేహించిన తోమా అని అంటాం. కానీ ఈ వాజ్ అ రేషనలిస్ట్ అంటే రుజువు లేకుండా ఏది నమ్మడు, రుజువు లేకుండా ఏది ఒప్పింపచేయడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఏం చేశాడు భారతదేశంకి వచ్చిన తర్వాత? నేను ఒక వాక్య భాగం చదివిస్తున్నానండి. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం జయంతి సహోదరి చేత. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఓకే, 2వ దినవృత్తాంతము 16వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. దేవుని కను దృష్టి లోకమంతా కూడా సంచారం చేయుచున్నదంట. ఎందుకంట? ఒకసారి మనం చదువుదాం. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం.
బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. చదవమ్మా జయంతి. రెండో దిన వృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. ఆయన పట్ల భయభక్తి కలిగి ఉన్నవాళ్ళు, ఆయనని తెలుసుకోవాలని కోరుకున్న వాళ్ళు, వాళ్ళని బలపరచుటకు దేవుని కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేయుచున్నది అని రాయబడి ఉందా? లేకపోతే ఇజ్రాయెల్ దేశం లోపలే దేవుని కనుదృష్టి సంచారం చేయుచున్నది అని రాయబడి ఉన్నదా? లోకమంతా. సో భారతదేశంలో ఎవరన్నా రాజులై ఉండి బుద్ధ లాంటి వాళ్ళు వాళ్ళ రాజభవనం సౌకర్యాలన్నీ కూడా విడిచిపెట్టి మేము దేవుణ్ణి తెలుసుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి అని అంటే, అలాగే ఋషులు అడవికి వెళ్ళి మేము దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే వాళ్ళతో దేవుడు మాట్లాడాడా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? మాట్లాడతారు. ఎట్టి చెప్పండి. మాట్లాడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఋషులు ఏం రాశారు వేదాస్లో? బుద్ధ ఏం రాశాడు ఆయన ప్రవచన పుస్తకంలో? బుద్ధ ప్రవచనాలు మీరు చదవండి. రక్షకుడు వస్తాడు. ఆ రక్షకుడిని మీరు ఎలాగా గుర్తుపడతారు అని అంటే ఆయన చేతుల్లో తల మీద గాయం ఉంటుంది. అలాగే వేదాసులో ఏమని రాయబడి ఉంది? ప్రజాపతి వస్తాడు. ప్రజాపతి త్యాగం చేతనే, శిలువ మరణం చేతనే లోకంకి రక్షణ వస్తుంది. నేను మీకు మన గ్రూప్ లో కూడా ఒక పుస్తకం పెడతాను, విట్నెస్ ఆఫ్ ద వేదాస్ అని. బ్రదర్ కిందకి రండి. ఆ విట్నెస్ ఆఫ్ ద వేదాస్ పుస్తకం పిక్చర్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ విట్నెస్ ఆఫ్ ద వేదాస్. ఎవరు రాశారు అంటే హైందవ మతం నుంచి మారు మనసు పొందిన ఒక గొప్ప ప్రభుత్వం అధికారి. ఆయన పేరు విజయ్ పట్నాయక్ గారు, రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ జాయింట్ అగ్రికల్చర్, సికింద్రాబాద్లోనే ఉండే వ్యక్తి. ఆయన అంతా పరిశోధించి రీసెర్చ్ చేసి వేదాసులు ఎక్కడెక్కడ రాయబడి ఉంది, ప్రజాపతి వచ్చి ఎటువంటి శిలువ మరణం పొందుతాడు, ఆ కాలంలో ఉన్న బ్రాహ్మణులు ఏం చేసేవారు, పాప క్షమాపణ వాళ్ళు పొందాలంటే అన్ని వివరాలు రాశాడు. వాళ్ళు ఏం చేసేవారు అని అంటే, ఆ కాలంలో గొర్రెపిల్లకు కూడా 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి గొర్రెపిల్లని సిల్వ వేసేవారు, దానికి ముళ్ళ కిరీటం పెట్టేవారు, సైడ్ లో ఈటతో పొడిచేవారు, కారే రక్తంని కప్లో తీసుకొని తాగేవారు, దానికి సోమా డ్రింక్ ఇచ్చేవారు. దీని వలన మాకు పాప క్షమాపణ అని కోరుకునేవారు. తోమా వచ్చాడు, ఆయన కూడా వేదాస్ అన్ని కూడా చదివాడు. ఆయన రుజువు లేకుండా ఏది నమ్మడు, రుజువు లేకుండా వేరే వాళ్ళని ఒప్పింపజేయడు. అది చదివి అందరి ముందు నించోని, అరే మీరు ఏమేమి ఇప్పుడు పాటిస్తున్నారో దాంతో కూడిన సంఘటనలన్నీ కూడా యెరూషలేంలో జరిగినాయి, నేను దానికి సాక్షిని, ప్రజాపతి వచ్చాడు, ఆయన యేసు, నేను ఆయన శిష్యుణ్ణి అని చెప్పుతూ సూచక క్రియలు చేయించు ఆయన అనేకులని రక్షణ మార్గంలో నడిపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, రుజువు లేకుండా నమ్మడమ్మా. తోమా సరి అయిన వ్యక్తిని పంపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మంచి కెప్టెన్ యేసుక్రీస్తు ప్రభువారు. మంచి క్రికెట్ కెప్టెన్ ఏం చేస్తాడంటే పిచ్ తగ్గట్టు ప్లేయర్స్ ని ఆయన ఎన్నుకుంటాడు. గ్రాస్ ఉంటే పేస్ బౌలర్స్ ని ఎక్కువ పెట్టుకుంటాడు, డ్రైగా ఉంటే స్పిన్ బౌలర్స్ ని పెట్టుకుంటాడు. ఈ కాలంలో కెప్టెన్స్ కంటే అందరికంటే గొప్ప కెప్టెన్ మన యేసుక్రీస్తు ప్రభువారు. 12 మంది శిష్యుల్లో ఎవరిని పంపించలేదు, కానీ తోమాను పంపించాడు. ఎందుకంటే సరి అయిన వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా పరిచర్య చేయాలంటే తోమాకి మించిన వ్యక్తి ఎవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, సెలెక్టింగ్ ద రైట్ పర్సన్. ఎంత చక్కగా మన బ్రదర్ రాజ్ కుమార్ కూడా ఎంత చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి. మా జాగ్రత్త వినండి. సువార్త బోధించాలి అని అంటే దేవుడు దేవదూతలను పంపిస్తే, జాగ్రత్త వినండి, దేవదూతలను పంపిస్తే ఏమన్నా మనం కళ్ళారా పరలోకంతో కూడింది చూసేస్తే మరి విశ్వాసంకి పాత్ర అనేది లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? విశ్వాసం ఎలాగొస్తుంది? చూడటం వలన, వినటం వలన. లేఖనం ఏం చెప్తుంది? వినటం వలన. హల్లెలూయా. ఒక్కసారి వాక్య భాగం చదువుకుందామమ్మా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ రాయబడి ఉన్నది? విశ్వాసం చూడటం వలన కాదు, కానీ వినటం వలన వస్తుంది అనేది. ఒకసారి తీయమ్మా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం.
రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వచ్చి దేవదూత వచ్చి సువార్త ప్రకటించలేదు. తోమా వచ్చాడు. తోమా వచ్చి వేదాసులో ఏమేం ప్రవచనాలు ఉన్నాయో అన్ని నెరవేర్చబడినాయి, అది నేను చూశాను, దానికి నేను సాక్షిని అని సువార్త ప్రకటించాడు. ఈ బ్రాహ్మణులు ఎవరెవరు మాన్మనసు పొందారో వాళ్ళ ముందు దేవదూత నించొని లేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవదూత నించొని ఉంటే మరి వాళ్ళకి విశ్వాసంకి పాత్ర అనేది లేనే లేదు. చూడటం వలన విశ్వాసం రాదు, ఎవరి ద్వారానో సువార్త వినటం వలన వస్తుంది విశ్వాసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరు మారుమనసు పొందారు? కింద స్లైడ్కి మనం వద్దాం. నంబూదిరి బ్రాహ్మణ్స్. ఇప్పుడు కూడా మీరు కేరళకు వెళ్తే త్రిశూర్ అనే పట్టణంలో, జాగ్రత్త వినండి, త్రిశూర్ అనే పట్టణంలో మొదటిగా ఆ సమయంలో 52 ADలో తోమా గారు ఎవరికి బాప్తిజం ఇచ్చారో ఆ స్టాచ్యూస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓకే, వాళ్ళెవరు? నంబూదిరి బ్రాహ్మిన్స్. నంబూదిరి బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మిన్స్లోనే బ్రాహ్మిన్స్, వాళ్ళు చాలా చాలా హై కాస్ట్ అన్నమాట. వాళ్ళని ఒప్పింపజేయటంలో దేవుడు తోమాను వాడుకున్నాడు. ఎందుకంటే తోమా సరి అయిన వ్యక్తి. ఆయన రుజువు లేకుండా ఏది నమ్మడు, రుజువు లేకుండా ఏమీ పలకడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సరి అయిన వ్యక్తిని పంపించాడు. నేను మన గ్రూప్లో ఈ పుస్తకం సాఫ్ట్ కాపీ కూడా పెడుతున్నాను, విట్నెస్ ఆఫ్ ద వేదాస్. అది కూడా మీరు చదవండి, ప్రింట్అవుట్ తీసుకోండి. మీకు తెలిసిన ఐందవులకి ప్రేమపూర్వకంగా ఇవ్వండి. వాళ్ళని ఏదో గాయపరిచి మానసికంగా కాదు, కానీ ప్రేమపూర్వకంగా వాళ్ళకు కూడా ఈ పుస్తకాలు అందించండి. మనం సువార్త బోధించాలంటే ప్రేమతో మనము బోధించాలి. అరే వాళ్ళు కూడా రక్షణ పొందాలి అని ఒక ప్రేమ వాళ్ళ పట్ల మన మనసులో కంగారు కలిగి వాళ్ళతో మనం సువార్త పంచుకోవాలి. సో ఈ పుస్తకాలు ప్రింట్అవుట్స్ కూడా మీరు తీయవచ్చు. తీసి మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు ఎవరెవరు ఇంకా ఐందవులు అయి ఉన్నారో ప్రేమపూర్వకంగా వాళ్ళకి ఇవ్వండి. ప్రేమపూర్వకంగా వాళ్ళని ఏదో మానసికంగా గాయపరిచి కాదు, కానీ ప్రేమపూర్వకంగా ఇవ్వండి. నేను ఈరోజు ఫస్ట్ పార్ట్ ఇక్కడ ముగిస్తున్నాను. ఇంకా ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఇండియన్ క్రిస్టియన్ డేతో కూడింది, అది మనం వచ్చే వారం ధ్యానిద్దాము. ఎందుకంటే ఇప్పుడు మరి నేను స్టార్ట్ చేస్తే ఇంకొక టాపిక్ మరి 15 నిమిషాలు అవుతుంది. సో జాగ్రత్త వినండి. ఇప్పటి వరకు మనము కవర్ చేసిన సబ్ హెడింగ్స్ ఏంటి? మరి రాజ్ కుమార్ గారు ఫస్ట్ స్లైడ్కి మనం వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం కవర్ చేసింది ఏంటంటే, మొదటిగా కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్. మొదటిగా ప్రాఫెసీ, ప్రవచనాలు. ఏదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. తోమా భారతదేశంకి వచ్చి సువార్త బోధించడం, ముందే దేవుడు ప్రవచించాడు. దాని తర్వాత హిస్టరీ, ఎక్కడొచ్చాడు, ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించబడినాయి, ఎలాగా క్రైస్తవత్వం విస్తరించింది, ఆ చరిత్ర మనం చూసాం. మూడవది ఫ్రక్టిఫై, అంటే ఆయన హతసాక్షిగా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన బీజం వలన ఎలాగా సువార్త ఇంకా ఎక్కువగా విస్తరించింది. ఫ్రక్టిఫై అంటే ఫలము, మామూలు ఫలం కాదు, విస్తారమైన ఫలము పొందుట. నాలుగోది ప్రిఫరెన్షియలీ అంటే ఒక వ్యక్తిని ప్రిఫర్ చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. ప్రిఫర్ అంటే సెలెక్ట్. ఇప్పుడు వేరే ఎవరినన్నా పంపించుండొచ్చు, కానీ తోమాని ప్రభువారు ఎన్నుకొని భారతదేశంకి పంపించాడు. సో వచ్చే వారము కామన్లీ, టెస్టిమనీ, మోటివేషనలీ అవన్నీ కూడా మనం ధ్యానించి దేవుణ్ణి మనము మహిమపరుస్తాం. ఇప్పటి వరకు కవర్ చేసిన దానికి వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. రాజ్ కుమార్ గారు చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు, వీడియో రికార్డింగ్ చేసి యూట్యూబ్లో కూడా పెడతారు. మనకు తెలిసిన క్రైస్తవులకి మనము ఈ యూట్యూబ్ రికార్డింగ్స్ అన్ని కూడా సర్క్యులేట్ చేద్దాం. ఆ పుస్తకం కూడా నేను మన గ్రూప్లో పెడతాను, సాఫ్ట్ కాపీ. దాన్ని కూడా మీరు సర్క్యులేట్ చేయండి. మీకు ప్రింట్అవుట్స్ తీసుకోండి. తెలిసిన వాళ్ళకి ప్రేమపూర్వకంగా ఇవ్వండి. ప్రేమతో మనం ఇవ్వాలి, ఎప్పుడు చిన్న చూపు చూస్తూ కాదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, యు కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోస్ అని అన్నాడు. ఒక వ్యక్తి ముక్కు కోసి షారోన్ పుష్ప వాసన చూడు అంటే ఎవడు చూడాడు, పారిపోతాడు. సో ఏం చేసినా సరే మనం ప్రేమపూర్వకంగా చేయాలి. మనం సువార్త బోధించాలి అని అంటే క్రైస్తవ జనసంఖ్యను పెంచుకోవడానికి కాదు, మనం యేసు చేత ఎంతగా ఆశీర్వదించబడామో ఆ ఆశీర్వాదం వేరోళ్ళు కూడా పొందాలని ఆ కోరికతో మనం సువార్త పంచుకోవాలి. మన సాక్ష్యం మనము పంచుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరి కరుణ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలాగే తండ్రి ఎంతో
చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన రాజ్ కుమార్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సహోదరి జయంతి గారు ఎంతో చక్కగా వాక్యం చదివే విషయంలో తోడ్పడారు. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి వ్యక్తి 10 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వాళ్ళ గృహాల్లో సండే ఈవినింగ్ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. మీ ప్రయోజకమైన మీ దీన దాసుడు తండ్రి ఎన్నో శారీరక బలహీనలు కలిగి ఉన్న మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారో, తోమా జీవితం నుంచి మేమేమేం పాఠాలు నేర్చుకోవాలో, అలాగే తండ్రి చరిత్ర నుంచి మేమేమేం పాఠాలు మేము నేర్చుకోవాలో అవన్నీ కూడా తండ్రి మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మిమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదో వెళ్ళిపోయినట్టున్నారు. వచ్చారా మరి? రాజ్ కుమార్ గారు, ఆర్ యూ బ్యాక్? ఉన్నారు ఉన్నారా? ఓవర్ టు హిమ్. ఉన్నారు పాస్టర్ గారు.